నమస్తే. పాపం 2 రోజులుగా తీన్మార్ మల్లన్న మొన్న ఒక రోజేమో అమిత్ షా ఒక భయంకరమైన చట్టాన్ని ప్రవేశపెట్టిండు, అందరికీ బ్యాడ్ మార్నింగ్ అని చెప్పిండు. నిన్ననేమో బీసీ రిజర్వేషన్ల కోసం బ్యాడ్ మార్నింగ్ అని చెప్పిండు. పాపం రోజు బ్యాడ్ మార్నింగ్ అవుతుంది తీన్మార్ మల్లన్నకు. చూద్దాం గుడ్ మార్నింగ్లు రావాలి అని. మల్లన్న గురించి ఎందుకు చర్చ వీడియో చేయాల్సి వస్తుందంటే, నేరం చేసి 30 రోజుల పైగా జైల్లో ఉన్న వాళ్ళను అనర్హులను చేసే చట్టం విషయంలో ఆయన తన ఛానల్లో అమిత్ షా దొంగ ఓట్లు దొంగ నోట్లు ఈ వర్డ్ చెప్పాడు. దొంగ ఓట్లు దొంగ నోట్ల విషయం బండారం బయటపడ్డది అని చెప్పి ఇప్పుడు ఒక కొత్త దుకాణం ముంగటేసారు వీళ్ళు అని తీన్మార్ మల్లన్న మాట్లాడాడు. మల్లన్న దొంగ ఓట్లు దొంగ నోట్లు ఇప్పటి వరకు ఈ 79 ఏళ్ల భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరు వీటికి పాల్పడ్డారో ప్రజలందరికీ తెలుసు. అసలు రిగ్గింగ్లు ఎట్లా జరిగినాయి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎందుకు విధించాల్సి వచ్చింది, కోర్టు ఏం ఆదేశించింది, ఇదంతా కూడా చరిత్ర అందరికి తెలుసు. నువ్వు అమాయక ప్రజలను నోటుకొచ్చినట్టు మాట్లాడి అబద్ధాలు చెప్పి ఎవరు దొంగ నోట్ల పని పట్టింది? ఇక్కడ మనం నోట్లు రద్దు చేసుకుంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పగోలింది అంటే ఏం జరుగుతుంది అన్నట్టు? ఎవరు దీని వెనకాల ఉన్నది? దొంగ నోట్ల అంశం ఎవరికి సంబంధించిన అంశం? కాబట్టి నువ్వేదో లూజ్ టాక్ చేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు. ఇదే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కాకముందు వరకు ఒక నినాదాన్ని ప్రముఖంగా చెప్పేవాడు. అది ఈ మధ్య చెప్తలేడు, అసలు ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి చెప్పట్లేదు. అది ఏం నినాదం అంటే, ప్రజాప్రతినిధులను రికాల్ చేసే అధికారం ఉండాలి ఓటర్లకు అని తీన్మార్ మల్లన్న అనేవాడు. అది ఇప్పుడు ఎందుకు, దాని వాల్ రైటింగ్లు కూడా ఉన్నాయి గోడల మీద ఇప్పటికీ, రికాల్ చేసే అధికారం ఉండాలి ఓటర్లకు అని. మరి నువ్వు ఎమ్మెల్సీ కాకముందుకు ప్రజాప్రతినిధులు ప్రజలకు సరిగ్గా సేవ చేయకపోతే వాళ్ళని రికాల్ చేయాలి, ఆ అధికారం ఉండాలి అని అన్నోడివి. మరి మొన్న అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లుకు నా తరఫునైతే దాన్ని కేజ్రీవాల్ బిల్ అని పేరు పెట్టమంట దానికి. ఎందుకంటే దాన్ని కేజ్రీవాల్ చూపించిన ఒక మార్గం వల్లనే బిల్లు తయారు చేయాల్సి వచ్చింది. 6 నెలలు సిగ్గు లేకుండా జైల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలే ఆయన. అది గురించి దాన్ని కేజ్రీవాల్ బిల్ అనాలి. ఇక్కడ 30 రోజులు అని వీళ్ళు ఇప్పుడు ప్రస్తావన పెట్టారు, కానీ ఆ మహానుభావుడు 6 నెలలు అట్లనే ఉన్నాడు రాజీనామా చేయకుండా. అరే, మన మీద ఒక ప్రజాప్రతినిధి మీద ఆరోపణ వస్తుంది, ఏం ఎవిడెన్స్ లేకుండా అరెస్టులు జరగవు. ఎందుకు జరుగుతాయి? కోర్టులు లేవా? కోర్టు ఏం ఆధారం లేకుండా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోమని చెప్తుందా? ఏదో ఒక ఆధారం ఉంటేనే అరెస్ట్ అనేది సాధ్యమవుతుంది, కస్టడీలోకి తీసుకుంటాం. ఆ కస్టడీ 30 రోజుల పైన ఎప్పుడు ఉంటుంది? ముందు 7 రోజులు లేదా 14 రోజులు ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? ఇంకా ఆధారాలు సమర్పిస్తుంది దర్యాప్తు సంస్థ, అవసరమైతే ఛార్జ్ షీట్ వేస్తుంది. అప్పుడు అదేమవుతుంది? ఎక్స్టెన్షన్ అవుతూ పోతుంది. అప్పుడు 30 రోజులు దాటుతుంది. అందుకే కేంద్రం 30 రోజుల వరకు సమయం ఇచ్చింది. నువ్వు ఏ తప్పు చేయను అయితే 30 రోజుల్లో బయటకు వచ్చేస్తావు తప్పుడు కేసు పెడితే. నువ్వెందుకు అంత భయపడుతున్నావు? ఈరోజు దేశంలో అత్యధికంగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు. పెట్టండి మీరు కేసులు, అక్రమ కేసులు పెట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. మరి ఇంకొక విషయం, అమిత్ షా కూడా జైలుకు పోయిండు అంటారు ఈ యూట్యూబర్లు, సోకాల్డ్ సెక్యులర్ యూట్యూబర్లు అందరు కూడా. అరే, అమిత్ షా ఎందుకు జైలుకు పోయిండు అన్న విషయం చెప్పండి. అవినీతి అక్రమాలు చేసి జైలుకు పోయిండా? సొరాబుద్దీన్ అనే ఒక ఐఎస్ఐ ఏజెంట్
టెర్రరిస్ట్ ఎన్కౌంటర్ జరిగితే ఆ ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి యూపీఏ ప్రభుత్వం అమిత్ షాను జైలు పాలు చేసింది. ఒక తీవ్రవాది ఎన్కౌంటర్ విషయంలో అమిత్ షా జైలుకు పోయిండు అని మాట్లాడతారు, కానీ ఏ విషయంలో అతని అరెస్ట్ జరిగింది ఆయన వెంటనే రాజీనామా చేసిండు. ఒక తీవ్రవాది ఐఎస్ఐ ఏజెంట్ ఎన్కౌంటర్ విషయం అయినా కూడా ఆయన మీద కేసు కాగానే ఆయన రాజీనామా చేసిండు. గుజరాత్ నుంచి బహిష్కరణ జరిగితే దాన్ని స్వీకరించి యూపీలో ఉన్నాడు. 10-12 సీట్లు వచ్చే యూపీలో 72 ఎంపీ సీట్లు వచ్చేలాగా పార్టీకి పనిచేసిండు. తర్వాత నెత్తి నోరు మొత్తుకున్నది కాంగ్రెస్, అనవసరంగా గుజరాత్ బహిష్కరణ చేసి యూపీకి తీసుకొచ్చి పెద్ద పని పెట్టుకున్నవని. కాబట్టి తీన్మార్ మల్లన్న లాంటి అబద్ధపు వార్తా ప్రసారాలు చేసేవాడిని మాటలు నమ్మకుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. మరి రికాల్ కోసమే ఉద్యమాలు చేసిన మల్లన్న ఈరోజు అవినీతి పరులను డిస్క్వాలిఫై చేయొద్దని ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే జైళ్ళల్లో ఉండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎంలు జైళ్ళల్లో ఉండి పరిపాలన చేయాలా? నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.